హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక చిన్ని వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. అదేంటంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. ఇంక ఇది వచ్చేసరికి సాయంత్రము ఇల్లు మొత్తం కూడా సర్దేసుకొని ఉన్నాను. ఇంకా ఎండ వేడికి డోర్ కూడా వేసేసాను. బయట బట్టలు కూడా ఆరేసి ఉన్నాయి. వాటిని అయితే తీసుకొచ్చేసి ఇంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఈ చైర్స్ అనేవి బయట వేయాలి, ఎందుకంటే ఎండకి కొంచెం ప్లాస్టిక్ కదా, తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి ఈ సమ్మర్ మొత్తం కూడా ఆఫ్టర్నూన్ ఇంట్లో చైర్స్ అనేవి వేస్తాను. ఇంకా సాయంత్రం బయట వేసేసుకుంటాము. ఇంకా ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది, ఇంకా రేపటి కోసం అని చెప్పేసి తీసి పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి పెసరట్టు వేద్దామనేసి నానబెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అలా అవుతుంది. చూడాలి, పెసలు కొంచెం లేట్గా అయితే నానుతాయి. మనకి కొంచెంగా నాన్న సరిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే నానేసాను. లేదు అంటే నైట్ నానేసి ఉదయం దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. నాకు కొంచెం అయితే పెసలు అనేవి పర్ఫెక్ట్గా నానలేదు, అయినా పర్లేదు అని చెప్పి ఇంకా నానబెట్టేసుకున్నాను. బయట ముగ్గు వేసున్నాను. ఇంకా దాన్నంతా కూడా చేసుకొని మాప్ పెట్టేసుకోవాలి. అంటే చేశాను, మాప్ అనేది మరలా పెట్టేస్తాను. అంటే ముగ్గు వేసే ముందు పెట్టేసుకుంటే మనకి ముగ్గురు అయితే వేసినప్పుడు బాగా తెల్లగా కనిపిస్తుంది కదా అనేసి. ఇంకా ఈ వర్క్ కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఈ బట్టలు అయితే తీసుకొచ్చేసి వేసేయాలి. ఇంట్లో వేస్తాను, మరలా మడత పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా నేనైతే టీ ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే బూస్ట్ అయితే కల్పించేస్తాను. ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ స్టడీస్ అవి కూడా ఒక 1 అవర్ అలాగా టైం చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషను. ఈరోజు వచ్చేసరికి పెసరట్టు కదా, కొంచెం బరగ్గా వచ్చింది పిండి, ఎందుకంటే పెసలు అనేవి ఇంకా బాగా నానాలి. ఇంకా సరేలే సరిపోతుంది, మరి తినలేనంత అయితే ఏం లేదు, కొంచెం బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, కొద్దిగా పచ్చడి అలాగే పొడి ఉంది, ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోతాం. ఇప్పుడు చట్నీ చేసినా సరే పెద్దగా తినరనమాట. నైట్ కారంగా ఉంటుంది, మంటగా, అంటే దీంట్లోకి రెడ్ది అయితేనే బాగుంటుంది. మాకైతే ఎర్రకారం అయితే ఇష్టం. ఇంకా ఈ నైట్ ఎందుకులే పొడి సరిపోతుందని చేయలేదు. ఇంకా ఇక్కడ బట్టలు కూడా వేసేస్తూ ఉన్నాను, ఎందుకంటే బెడ్షీట్స్ అవి ఉన్నాయి కదా, రేపు మార్నింగ్ మామూలు బట్టలు అయితే వేసేస్తాము. ఇంక ఇప్పుడు వేసామనుకోండి కొద్దిగా ఆరిపోతాయి ఉదయానికి, ఆ తర్వాత ఫ్యాన్ కింద వేసేసుకోవచ్చు అనేసి ఇంకా ఒక సైడ్ దోశలు వేస్తూ ఇంకో సైడ్ బట్టలు మిషన్కి అయితే వేసేసాను. ఇంకా అది అవుతూ ఉంది. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మజ్జిగ అయితే తాగేస్తూ ఉన్నాను. టిఫిన్ తింటే ఖచ్చితంగా మజ్జిగ తాగాల్సిందే. ఇంకా డిన్నర్లోకి అన్నం అనుకోండి, పెరుగన్నం ఎలాగో తినేస్తాము. అయితే ఇంకా ఈ సమ్మర్లో మనకి ఎక్కువ పల్చగా తీసుకోవాలి మజ్జిగ, మరి చిక్కగా కాకుండా. దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఇంకా మనము మిరియాల పొడి నేను విడివిడిగా చేసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే రసం పెట్టుకోవడానికి కూడా సపరేట్గా రసం పౌడర్ నేను ప్రిపేర్ చేసుకోకుండా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, వెల్లుల్లి వీటన్నిటిని కలిపి రసం అయితే చేసేస్తా సింపుల్గా. ప్రత్యేకించి పౌడర్ అయితే ఏం చేయను. ఇంకా మజ్జిగలోకి కూడా సరిపోతుంది కదా అని చెప్పి సపరేట్గా అన్నీ కూడా మిక్సీకి వేసేసుకుంటాను. అన్నీ కలిపామనుకోండి ఒక్కొక్కటి ఇంకో దాంట్లోకి యూస్ అవ్వదు అన్నట్టుగా అలాగా విడివిడిగా పొళ్ళు అనేవి చేసి పెట్టేసుకుంటాను. అన్నిటిలోకి విడివిడిగా యూస్ చేసుకోవచ్చు అనేసి ఇంకా బట్టలు కూడా ఆరేసాను అనమాట. ఇంకా చెట్లకు ఉదయం అయితే, అంటే చిన్న చిన్న మొక్కలే కదా, వాటికి ఉదయం అయితే నీళ్ళు పోయలేదు, ఇంకా ఇప్పుడైతే పోసేస్తూ ఉన్నాను. ఎండ ఉన్నప్పుడు మనం పోయకూడదు అనమాట. అది చిన్న చెట్లు కానీ పెద్ద చెట్లు కానీ ఏదైనా సరే చల్లగా ఉన్నప్పుడే పోయాలి. ఎండాకాలం మాత్రం ఇంకా కొద్దిగానే పోస్తాను, వీటికేం పెద్ద ఎక్కువ పట్టదు కాబట్టి. ఒక 2 బాటిల్స్ అయితే అన్నిటికీ సరిపోతాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ పనుల వల్ల వాకింగ్ అయితే చేయలేదు. సరేలే ఉదయం నుంచి ఇంట్లోనే కదా ఉన్నాము అనేసి ఇంకా నైట్ ఇదంతా పనులు అయిపోయిన తర్వాత బ్రేక్గా కొంచెం మైండ్ బాగుంటుంది అనేసి ఇంకా మా ఫ్లాట్ ముందే అలా ఇలా కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మరలా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. చూశారు కదా, సాయంత్రం నుంచి నైట్ వరకు ఇన్ని వెజల్స్ అయితే పడ్డాయి. క్యారేజ్ బాక్సులు, పాలు కాంచినవి, టీ పెట్టినవి, గ్లాసులు, డిన్నర్ చేసినవి, ఇలాగ చాలానే ఉంటాయి. ఇంకా వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఓవరాల్గా ఈ పని అయితే ఫినిష్ అయిపోయింది. వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను.
మధ్యాహ్నం 9 అంట్లు ఉన్నాయి, వాటిని పెట్టేసి క్లీన్ చేసేసి ఇవి ఇంకా మళ్ళీ రేపు ఉదయం సర్దేసుకుంటా అనమాట. ఇంక ఇక్కడ ఈ రూమ్లో పిల్లలు అయితే చదువుకుంటూ ఉంటారు. ఫ్యాన్కి ఇది పల్చగా ఉందన్నమాట ఈ బెడ్షీట్, అంత ఎగురుతుంది అనేసి ఇలా పరుపు కిందకి మడిచేసాము. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టుకోవాలి, మాప్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చాక్ పీసుల్ని మనం నెమ్ముగా ఉంటేనే ముగ్గు అనేది వైట్గా వస్తుంది కదా, అందుకనేసి నేను ఏం చేశానంటే వేస్ట్ వాటర్ బాటిల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇంకా వాటిని అలా ఉంచేస్తాను అనమాట. ఒక 2 మినిట్స్ అలాగా చాక్ పీసుల్ని. అప్పుడు బాగా అవి వాటర్ పీల్చుకొని ముగ్గు వేసినప్పుడు మనకి తెల్లగా బ్రైట్గా కనిపిస్తుంది. మనకేమి ఇక్కడ కారిడార్ అనేది అంత వెడల్పుగా ఉండదు, అందుకని చిన్న ముగ్గే సరిపోతుంది. ఆరితే మనకి బాగా తెల్లగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్కసారి ముగ్గు పిండితో కూడా పెడుతూ ఉంటా, పండగలప్పుడు, ఫ్రైడేస్ అప్పుడు అలాగా. మిగిలిన రోజుల్లో ఇలాగా మామూలుగా చాక్ పీస్ కానీ ముగ్గు రాయితో కానీ పెట్టేసుకుంటాను. మనకు పనులు కిచెన్లో బోర్ కొట్టకుండా ఉండాలంటే పనికి మధ్య గ్యాప్ తీసుకోవాలి. అలాగే మనకి చేయాలి అనిపించలేదు అనుకోండి, మనకి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే మనకి వస్తూ ఉంటాయి కదా ఫోన్లో, యూట్యూబ్లో, అలా చూసుకొని అప్పుడు మనకి ఏంటంటే చేయాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఎలా చేశారు అంత స్పీడ్గా చేయలేకపోయినా మనకు తగ్గట్టుగా మన పనులు మనం అయితే చేసుకోవాలి. ప్రతిదీ ఒకరిని అంటే పనిని కాపీ చేయకూడదు, ఆ పనిని ఎలా చేసుకోవాలి అన్నదైతే మనం చూసుకోవాలి. ఇంకా వెజల్స్ క్లీన్ చేసేసుకొని కప్స్ అన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి వాటిలో వేయనమాట, టబ్లో ఇవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా వీటన్నిటిని కూడా జస్ట్ వైప్తో అలా తుడిచేసుకుంటాను. కౌంటర్ టాప్, గ్యాస్ మొత్తం కూడా. ఒక్కొక్కరి పనులు, ఒక్కొక్కరి అలవాట్లు, ఒక్కొక్క ఇంటి పరిస్థితులు వేరుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఒకరు చేసినట్టుగానే మనం చేయాలంటే అది కుదరదు. మనకు నచ్చిన పని మనకి తగినట్టుగా మనం చేసుకోగలము అన్న పనులే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఇంట్లో చూసుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇన్ని చేయాలంటే డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే కొంతమందికి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. అలా అని చెప్పి అవకాశం లేకపోయినా సరే వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తాము అని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనం కూడా అవన్నీ కూడా చేయాలి అనుకుంటే మనకే లాస్ అనమాట. మన కెపాసిటీ ఏంటో మనకు తెలుసు, మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. దాన్ని బట్టి మనం ఏ పని చేయాలనుకుంటున్నామో డిసైడ్ అవ్వాలి. పనులను చూసి మనము చేసుకోకూడదు. వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎంత స్టామినాతో చేసుకుంటున్నారు, మనం కూడా ఆ విధంగా మనం చేయగలిగిన పని అయితే చేసుకోవాలి. అంతే తప్పించి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లని, ఆన్లైన్లని ఇలా చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఒక్కోసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకి చెప్పరనమాట, జస్ట్ వాళ్ళ సక్సెస్ గురించి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. దాన్ని చూసి అందరికీ సక్సెస్ వచ్చేస్తుంది అని మనమైతే ముందుకైతే అడుగైతే వేయకూడదు. అది ఏ పనైనా సరే, ఇప్పుడు కిచెన్లో పని ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది, మనకి గ్యాప్ తీసుకోవాలి, మ్యూజిక్ పెట్టుకొని వర్క్స్ చేసుకోవచ్చు, లేదా మోటివేషనల్ వీడియో చూసుకొని ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత వర్క్ అనేది చేసుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలన్నమాట. మనం ఎంత వీలైనంత వరకు చేసుకోగలమో అంతవరకు అయితే చేసుకోవాలి. ఇంకైతే మీకు బోర్ కొట్టించను. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను కొద్దిగా పిల్లలు అయితే చదువుకుంటున్నారు, సరేలే నాకు టైం ఉంది అనేసి ఇంకా ఈ మిక్సీని ఇలా తుడిచేసుకుంటున్నాను. మనకి మిక్సీ లోపల క్లీన్ చేయాలనుకోండి, ఈజీగా క్లాత్ కానీ ఇలాంటి వైపర్ని కానీ పెట్టేసి జస్ట్ స్పూన్తో అలా తిప్పేసామనుకోండి, లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మనము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ అలా చేసుకున్నాం అనుకోండి, మనకి పని అనేది ఈజీ అయిపోతుంది, ఇబ్బంది లేకుండా అయిపోతుంది. లేదు 1 మంత్ 2 మంత్స్ అలాగే వదిలేసాం, చేద్దామని అలాగే వదిలేసాం అనుకోండి, అదంతా కూడా ఒక్కసారి పేరుకుపోయి చేయాలంటే కష్టం అవుతుంది. ఇంకొకసారి ఆ పని చేయాలంటే అబ్బా దీనికి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం కష్టమైన పని, ఇప్పుడు ఏం చేద్దాంలే అనేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అలా కాకుండా జస్ట్ ఒక వీక్లీ వన్స్ 10 days కానీ అలాగా తుడిచేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి కష్టం అనిపించదు, మనకి చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఎప్పటి పని అప్పుడు అయిపోయినట్టుగా కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మిక్సీకి అలా తుడిచేసాను. దీనికోసం పెద్ద టైం కూడా ఏం పట్టదు, జస్ట్ నాకైతే ఒక 5 minutes పట్టింది. ఆ తర్వాత చిమ్నీ కూడా నేను ఒక
1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. జిడ్డు అయితే ఏం పట్టలేదు, జస్ట్ ఊరికే అలాగా పైన అంతా తుడిచేస్తూ ఉన్న, దుమ్ము ఉంది కదా అనేసి. పెద్ద పెద్ద డీప్ ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్ పెద్దగా ఏం చేయను కాబట్టి జిడ్డు ఏం పెద్దగా పట్టలేదు. అందుకని ఆ ఫిల్టర్స్ తీసి కూడా ఏం క్లీన్ చేయలేదు, జస్ట్ అలా తుడిచేసాను అంతే. ఈసారి ఎప్పుడైనా సరే ఫిల్టర్ని తీసేసి హాట్ వాటర్తో క్లీన్ చేసేయాలి. ఇంకొచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర కూడా సింక్ అయితే ఉంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మనకి స్టీల్ స్క్రబ్బర్తో కాకుండా సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో, కొంచెం రఫ్గా ఉంటుంది కదా, దాంతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ట్యాప్ని కూడా మనం జస్ట్ వైప్తో అలా తుడిచేసామనుకోండి, ట్యాప్ మీద వాటర్ పడినప్పుడు అలాగే ఆరిపోతే చుక్కలు చుక్కలుగా వైట్గా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ సింక్ కింది వైపు కూడా వేరే క్లాత్తో అయితే తుడిచేసాను. ఈ విధంగా మనము ఈ సింకుల్ని కూడా డైలీ ఎలాగో జస్ట్ ఊరికి అలా తుడిచేస్తూ ఉంటాం, కాకపోతే కొంచెం డీప్గా సాల్ట్ వేసి అలా చేసామనుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ వీక్లీ వన్స్ 10 డేస్కి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఈ నా నైట్ అంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. డైలీ ఇలాగే ఉంటుందని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఒక 80% ఇలా ఉంటుంది, 20% పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే ఆరిన బట్టలు తీసుకొచ్చి ఇలా బెడ్ మీద వేసేసి ఉన్నాను. ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నిటిని కూడా మడత పెట్టేసుకోవాలి. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, యూస్ఫుల్ టిప్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.